మొదటిగా యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన రాకడ ముందున్నటువంటి పరిస్థితుల గురించి కూడా మనం ధ్యానించాలి. ఆయన భూమి మీదకి రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటిలో దేవుడు గొప్పవాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, మన పాపముల కొరకు ఆయన వచ్చాడు. వీటన్నిటికంటే ముందుగా అసలు పాపం యొక్క ప్రారంభం ఎలా అయింది, పాపం యొక్క ప్రారంభం భూమి మీద ఎలా అయింది, దాని ప్రభావం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూమి మీదకి రావాల్సి వచ్చింది. తండ్రి ప్రేమను చూపించడానికి, తండ్రి లోకం ఎంత ప్రేమిస్తున్నాడో చూపించడానికి, దాని ప్రభావాన్ని ఆయన ఎంత గొప్పగా కార్యముగా చేసి చూపించాడో తెలుసుకోవాలంటే మొదటిగా ఆదాము హవ్వ నుంచి ప్రారంభించాలి. ఆదాము హవ్వను దేవుడు సృష్టించిన తర్వాత ఆయన ఆ తినవద్దు అని చెప్పినటువంటి ఆ నిబంధనను, అది ఒక కేవలం నిబంధనే. ఆ చెట్టు దేవుడు సృష్టించాడు కదా, దేవుడే ఇచ్చాడు కదా, మరి పాపం చేసినప్పుడు దేవుడికి తెలియదా? ఆ పండు తింటే పాపం జరుగుతుందని దేవుడికి తెలియదా? కావాలనే దేవుడు సృష్టించాడు కదా అని చాలామంది అంటుంటారు. కానీ ఆ చెట్టు లేకపోయినా పరలోకములో ఒక దూత ద్వారా ఎలాగైతే అవిధేయత భూమి మీదకి వచ్చిందో, దేవుడు చెట్టు మాత్రమే కాదు, ఒక నిబంధన పెడతాడు. ఆ చెట్టు అనేది ఒక నిబంధనకి గుర్తు అంతే. అది నువ్వు చేయకూడదు, అది నువ్వు చేయాలి, ఏది చేయకూడదు అని దేవుడు వివరించడానికి మనకిచ్చిన ఒక నిబంధన మాత్రమే. ఆ నిబంధన వాళ్ళు వీరారు. ఆ నిబంధన వేరే ఒక మాటలు చొప్పున, వేరే ఒక ఉద్దేశము చొప్పున దేవుడు రూపంలో వీరికి ఇచ్చినటువంటి ఆదాము హవ్వకి ఇచ్చినటువంటి ఆ గొప్పదైనటువంటి ఒక వరము, ఆలోచించగలిగినటువంటి వరము, నిర్ణయం తీసుకోగలిగినటువంటి వరము, ఆ గొప్ప వరాన్ని వాళ్ళు ఏం చేశారంటే వారు దుర్వినియోగం చేసుకున్నారు. వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క సమయాన్ని, వారి యొక్క స్వేచ్ఛని, దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఆ స్వతంత్రతను, ఆ నిర్ణయం తీసుకోగలిగినటువంటి పరిస్థితిని వాళ్ళు ఏం చేశారంటే ఒక అవిధేయతమైనటువంటి కార్యం కోసం వాళ్ళు చేశారు. అలా చేసి వారి మీదకి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క శాపాన్ని, వారి గర్భములో వారి రక్తము పంచుకొని, వారి జన్యువుని మనం పంచుకొని పుట్టినటువంటి వారి స్వభావాన్ని, వారి రూపాన్ని పంచుకొని పుట్టిన మనము కూడా వారి రూపం మనకు ఎలా వచ్చిందో, వారి స్వభావం మనకు ఎలా వచ్చిందో, అలాగే వారు చేసినటువంటి అతిక్రమము, ఆ పాపము అనేటువంటిది మనకు కూడా ప్రతి మనిషికి ప్రాప్తిస్తూ వచ్చింది. మనిషికి ప్రాప్తిస్తూ వచ్చింది. ఎంతోమంది దేవుడు మోషేని పంపించాడు, అనేకమైనటువంటి రాజులను పంపించారు, తీర్పు తీర్చగలిగిన వాళ్ళని పంపించారు, అనేకమైనటువంటి ప్రవక్తలను పంపించారు, హెచ్చరించడానికి, గద్దించడానికి ప్రవక్తలను పంపించారు. కానీ ఆ ఆదాము హవ్వ తరము నుంచి వచ్చినటువంటి జనము, ఆ జనాంగము పాపము చేస్తూనే, దేవునికి విరోధం అవుతూనే, విధేయత చూపించినట్లుగానే మోసపోతూ తమను నాశనం చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లా పాపమంతా విస్తరిస్తా వచ్చినటువంటి ఆ పాపము నుంచి దేవుడు విడిపించటానికి స్వయముగా ఒకే ఒకటి, అంతవరకు తప్పు చేస్తే భూమి మీద బలిలు అర్పించేవాళ్ళు. ఇప్పటికీ కూడా చాలా దగ్గర బలులు అర్పిస్తూ ఉంటారు. ఎందుకు బలులు అర్పిస్తూ ఉంటారంటే వారు చేసినటువంటి పాపాలను, ఇదిగో నేను చేసిన తప్పులను, నేను చేసినటువంటి పాపాలను, ఈ సంవత్సరం అంతా నేను చేసిన ప్రతి దోషమును ఇదిగో దీన్ని నెత్తిన పెడుతున్నాను, ఇదిగో నాకు బదులుగా, నాకు ప్రతిగా దీనిని అర్పిస్తున్నాను, దీని యొక్క రక్తాన్ని చిందిస్తున్నాను, ఇదిగో ఈ రక్తము చిందించబట్టి నా పాపము పోయినది, నా పాపం పరిహరించబడినది, నా దోషము పరిహరించబడినది, నేను చేసినటువంటి అవిధేయ కార్యాలన్నీ పరిహరించబడ్డాయి ఇది నానా అని చెప్పడానికి ప్రతీకగా వాళ్ళు ఏం చేస్తారంటే బలిని తీసుకుని అర్పిస్తారు. బలి అర్పిస్తూ ఉండేవాళ్ళు, అనేకమైనటువంటి బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ బలి అర్పించినప్పుడల్లా అయ్యో అన్యాయముగా నా కొరకు ఒక ఏ తప్పు చేయనటువంటి ఇది మధ్యలో బలి అయిపోతా ఉంది, దేవునికి నాకు మధ్యలో బలి అయిపోతా ఉంది అని మనిషిలో మార్పు తీసుకురావాలని దేవుడు అటువంటి క్రమాన్ని కూడా వారికి ఇచ్చాడు. దాని బలి ఇస్తున్న కొద్దీ దాని ప్రాణం పోతూ, అది విలవిలలాడుతూ, దాని రక్తాన్ని చిందిస్తూ, ఇదిగో మీ కొరకు నేను రక్తాన్ని చిందిస్తున్నా, మీ తప్పుల కొరకు నేను దానిని చేసుకుని బలి అవుతున్నా అనే ప్రతీకగా ఉండాలని, దాన్ని అర్పించేటప్పుడు, దాన్ని బలి చేసేటప్పుడు, దాని రక్తాన్ని చిందించేటప్పుడు, దాని రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు ఒక పాఠముగా ఉండాలని, ఒక గుణపాఠముగా ఉండాలని దేవుడు నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని దేవుడు మొదలుపెట్టాడు. కానీ మనుషులు ఆ క్రమాన్ని కూడా దాటిపోయి, ఆ పాపాన్ని కూడా దాటిపోయి ఇంకా పాపం చేసేవారుగానే ఉన్నారు. దేవుడు ఈసారి ఈ బలులన్నిటి గురించి కాదు, స్వయముగా నా యొక్క కుమారుని, స్వయముగా నా రూపంలో, నా పోలికలో, నా సమస్తమైన మహిమకు వారసుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, తన కుమారుని లాంటి కుమారుని, త్రియేక దేవునిలో ఒకడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తనే స్వయముగా యేసుక్రీస్తు ప్రభు వారు భూమికి దిగి వచ్చి మన ప్రాణము కొరకు, మనందరి కొరకు పాపము కొరకు ఆయన ప్రాణము పెట్టి, తన ప్రాణాన్ని పెట్టి, ఏ విధంగా అయితే జంతువు రక్తములో బలించి చనిపోయిందో, ఏ విధంగా అయితే విలవిలలాడుతూ రక్తము చిందిస్తూ ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, అది ఎందుకు చనిపోతుందో కూడా దానికి తెలియనటువంటి స్థితిలో, అంత శ్రేష్టమైన స్థితిలో తన ప్రాణం ఎలా అర్పిస్తుందో, కానీ యేసు ప్రభు ఎందుకు బలి అవుతున్నానో తెలుసుకుని మన కొరకు ఆయనకు తెలుసు సమస్తమును. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగినటువంటి క్రమము, ఆయన జీవితము ఎంతో శ్రేష్టంగా జీవించిన జీవితము, ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత, నాలో పాపమున్నదా ఎవరైనా స్థాపించగలడా అన్న రీతిగా
ఆయనలో పాపం ఉందని ప్రపంచానికి సవాలు విసిరాడంట. ఆయన నా యొక్క జీవితంలో, నా యొక్క మాటలలో, నా యొక్క ప్రవర్తనలో మీరు ఎవరికైనా పాపం ఉందని మీరు చూపించగలరా, మీరు నిరూపించగలరా అని చెప్పినటువంటి మహానుభావుడు. పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని చెప్పబడినటువంటి దివ్యమైనటువంటి ఆ దివ్యమైన లోకం నుంచి వచ్చినటువంటి స్వరము, పరలోకం నుంచి వచ్చినటువంటి స్వరము ఆయన గురించి సాక్ష్యం ఇస్తా వచ్చింది. ఆయన మనందరిలాగా మాదిరికరంగా ఉండాలని ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు నీటిలో యోహాను ద్వారా. అయ్యా యోహాను, నీ చెప్పులైనా నేను ఇప్పడానికి సరిపడిన వాడు కాదు అని చెప్పినటువంటి తనను తగ్గించుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక దాసుని ద్వారా ఆయన బాప్తిసం పొందుకున్నాడు. మనందరికీ మాదిరిగా చూపించుకున్నాడు. ఇదిగో బాప్తిసం ఎంత శ్రేష్టమైనది, బాప్తిసం ఎంత విలువైనది, అది ఎందుకు తీసుకోవాలో అనేది దేవుడు మనకు చూపించాడు. అది పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఎంత అవసరమైనదో, పరిశుద్ధాత్మను మనం పొందుకోవటానికి, పరిశుద్ధాత్మక అభిషేకాన్ని మనం తీసుకోవటానికి బాప్తిసం అనేటువంటి ఎంత శ్రేష్టమైనదో, ఆ యొక్క మారు మనసు ఎంత శ్రేష్టమైనదో, ఆ పాత జీవితము నీటిలో సమాధి చేయబడటం ఎంత శ్రేష్టమో, సమాధి చేయబడి నూతనమైన వ్యక్తిగా ఇదిగో నేను పాతి పెట్టబడ్డాను, ఈ నీటిలో నేను పాతి పెట్టబడ్డాను, పాత జీవితము, పాత స్వభావం, పాత మనిషిని నేను కాదు, ఇదిగో నూతనమైన వాడిగా నేను లేస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి, ఆ పరిశుద్ధాత్మ వరము నేను పొందుకోవటానికి, ఆ పరిశుద్ధాత్మ కార్యములు నా జీవితం నా ద్వారా అనేక మంది జీవితాలు జరిగించడానికి పరిశుద్ధాత్మను మనం ఎలాగా పొందుకోవాలని ఆయన ఒక మాదిరిగా మనకు చూపించాడు. ఆయన శ్రేష్టమైనటువంటి ఒక క్రమంగా మనకు చూపించాడు. ఆయన తన సమయం వచ్చే వరకు ఆయన వేచి ఉన్నాడు. తన సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు. తన సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళి బోధించడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క క్రమాన్ని ఆయన బోధిస్తూ వచ్చాడు. అనేక మంది ఆయనకు వ్యతిరేకమవుతా వచ్చారు. చివరికి తన కుటుంబం కూడా ఆయన్ని బంధించుదాం, ఈయనకి పిచ్చెక్కిందా ఏంటి ఈయన ఇలాగ ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇతను కూడా సాధారణమైన మన ఇంట్లో పుట్టినవాడే కదా అన్న రీతిగా వారు ఆయన మహిమను కూడా గ్రహించలేక ఒక సమయంలో ఆయన బంధించి ఉంచుదాం అనుకున్నారంట. అంత శ్రేష్టముగా ఆయన తన యొక్క జీవితంలో ఎవరి కోసము మార్చుకోలేదు, ఎవరిని బట్టి ఎవరిని కోసము మార్చుకోలేదు. ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా ఆయన సాతాను తీసుకుని లోకం యొక్క మహిమనంతటిని ఆయనకు చూపించినప్పటికీ ఆ యేసు క్రీస్తు ప్రభు తన యొక్క మహిమ గురించి ఆయన మాట్లాడలేదు, కానీ పరమునున్నటువంటి తండ్రి గురించి మాట్లాడాడు. దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే, దేవుని మహిమ కన్నా ఈ లోకం యొక్క మహిమ గొప్పది కాదు, ఈ లోకం యొక్క మహిమ గొప్పది కాదు, ఇది నాకు అవసరం లేదని ఆయన దానిని తీసుకోలేదు, కానీ దానిని గద్దిస్తా వచ్చాడు, ఆ సాతాన్ని గద్దిస్తా వచ్చాడు. ఈ లోకం యొక్క మహిమ ఎంత గొప్పదో, ఈ లోకం యొక్క మహిమ ఎంత చివరికి ప్రాణాంతకంగా మారుతుందో, ఈ లోకం యొక్క మహిమ చివరికి ఏం చేస్తుందో, ఎలాంటి భయంకరమైనటువంటి నరకానికి మనకు తీసుకెళ్తుందో యేసు ప్రభు బోధిస్తా వచ్చాడు. ఆయన బోధిస్తా వచ్చాడు. అనేక మందికి ఆయన స్వస్థతలు చేస్తా వచ్చాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన చేసిన కార్యాలన్నీ వివరించడానికంట భూమి మీద రాస్తే భూమి సరిపోదు, అన్ని కార్యాలు ఆయన చేశాడంట. అంత గొప్ప కార్యాలు చేసుకుని, అంత అద్భుతాలు చేసి, అంత ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి ఆయన భూమి మీద తిరిగి 33.5 సంవత్సరాల వయస్సులో ఆయన సిలువ వేయబడి చనిపోవడం అనేది అంత సాధారణమైన విషయం కాదు, కానీ దేవుని నుంచినటువంటి ఆ పాపం అంతటిని ఆయన భుజం మీద వేసుకొని, ఆయన నెత్తిన మీద వేసుకొని, మన పాపంలోని ఆయన మెడకు తగిలించుకొని, మన పాపంలోని ఆయన వీపు మీద మోసుకుంటూ శరీరం అంతను ఆయన బాధపడుచు, వేదన పొందుచు, ఆత్మీకంగా దేవునికి దూరం అవుతూ ఆయన మన పాపము కొరకు ఆయన ఎంత ఘోరంగా విలపించాడంటే, అగస్తమైనటువంటి తోట, అగస్తమైనటువంటి స్థలము ఆయన చెమట రక్తము వలె కారిందంట. అంత వేదన పడుచు, అంత తండ్రికి ఇదిగో తండ్రి నేను దూరం అవుచున్నానని వేదన పడుచు, మనందరి మీద ప్రేమిస్తూ ఇదిగో నేను మనుషులందరి కొరకు నేను ప్రాణం పెడుచున్నానని మనందరి మీద ప్రేమ చూపుచు, తండ్రికి దూరం అవుతానని బాధ చూపుచు, ఆయన తన స్థితిని తగ్గించుకొని, ఆయన తన శరీరంలో తన స్థితికి, తన అవమానానికి, తన బాధ, వేదన, శ్రమకి ఆయన తన జీవితాన్ని అప్పగించుకొని ప్రభువు సిలువలో తన కొన ఊపిరిని, తన ప్రాణముని విడిచిపెట్టాడు. ఆయన ఎంతో శ్రమ పొందాడంట, ఎంతో బాధ పొందాడంట. ఆయన ఆకలిగా ఉన్నాడంట, ఆయన దాహముగా ఉన్నాడంట, ఆయన తల వాల్చుకోవడానికి స్థలం లేదంట, ఆయన దగ్గర ఎప్పుడు డబ్బు లేదు, ఆయన ఎంత పేదవాడిగా జీవించాడు. ఆయన చనిపోతున్నప్పుడు ఆయన దగ్గర మిగిలింది కేవలం వస్త్రములు మాత్రమే ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఒకవేళ ఆస్తులుంటే ఆ దినం వాళ్ళందరూ ఆక్రమించుకునే వాళ్ళేమో, యేసు సంపాదించిన ఆస్తి మనం ఆక్రమించుకునే వాళ్ళేమో. కానీ ఆ దినాన ఆయన దగ్గరున్న ఆస్తి కేవలం ఆయన వస్త్రములు మాత్రమే. ఆస్తిగా సంపాదించుకున్నాడు. ఆయన ఏమీ లేదు ఆయన దగ్గర. కానీ ఇది అటువంటి సాధారణమైనటువంటి కొయ్యి పని చేసుకునే వారి కుటుంబంలో జన్మించాడు. ఎంతో వేదన, ఎంతో శ్రమ పొందుతూ బతికాడు, ఎంతో కష్టపడుతూ ఆర్థికంగా బాధపడచ్చు, ఎంతో స్థితిలో, నలిగిన స్థితిలో పని చేసుకుంటూ, తండ్రితో పాటు పని చేసుకుంటున్న స్థితిలో బతికాడు. ఆయన ఎంతో అవమానాలు, ఎన్నో బాధలు పడుచు బ్రతికి చివరికి ఆయన మనందరి కొరకు, పాపం కొరకు మనందరిని పరిశుద్ధులుగా మార్చాలని ఒకటే శ్రేష్టమైన బలిగా భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన శ్రేష్టముగా చనిపోయాడు. ఎంతో శ్రేష్టంగా తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. కానీ
వాళ్ళు చాలా మంది ఆ సమయంలో వారు గ్రహించారు, అయ్యో ఈయన సాధారణమైన వ్యక్తిగా కాదు, ఎందుకంటే ఈయన పక్కన సిలువ వేయబడినటువంటి వారు సిలువ వేస్తున్న సమయంలో వాళ్ళు తిట్టినటువంటి మాటలు, వారు మాట్లాడినటువంటి మాటల్లాగా ఈయన మాట్లాడలేదు. ఎంతో శ్రేష్టమైనటువంటి 7 మాటలు ఆయన పలికాడు. ప్రాణం పోయే ముందు కూడా ఆయన సిలువ మీద ఎంతో శ్రేష్టమైన మాటలను ఆయన పలికాడు. ప్రాణం పోయేటప్పుడు ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడడం అసాధ్యం. ఆయన ఎంత శ్రేష్టమైన దేవుడిగా ఆయన ఉన్నాడు. తన ప్రాణమును అక్కడ అర్పించుకున్నాడు. ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే, అసలు నేను యేసు ప్రభువేనా అనేంతగా ఆ రక్తము కార్చుకుని, ఆ మట్టిలో ఆయన కొట్టి ఈడ్చుకొని తీసుకుని వెళ్తా, శరీరం అంతా రక్తం కారుతూ, చెమట కారుతూ, ఆ వాటర్ లాగా శరీరంలోంచి నీరు వలె నీరు కారుతూ, ఆ మొత్తము మట్టి, ఆ వెండ వేడి, ఆయన శరీరం అంతా చూడటానికి దైవికమైనటువంటి రూపంగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఎలాగా మారిపోయాడంటే, అతను గుర్తుపట్టలేని వాడిగా మారిపోయాడు. ఎంతో హీనమైనటువంటి వాడిగా కనపడ్డాడు. ఆయన ఎంతో హీనమైన వాడిగా కనపడ్డాడు. ఈ యొక్క మాటను వక్రీకరించడానికి అనేక గ్రంథాల్లో అసలు ఆయన యేసు ప్రభుయే కాదు అన్న రీతిగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కానీ కాదు, యేసు ప్రభు తప్ప సిలువ మీద ప్రాణం పోయే క్షణం ముందు కూడా తండ్రి వీరిని క్షమించు అన్న మాట మరెవ్వరూ మాట్లాడలేరు. ఒకవేళ యేసు ప్రభు కాకపోతే ఆ మాట ఎవ్వరూ మాట్లాడలేరు. అయ్యో నా ప్రాణం పోతుంది, నేను యేసు ప్రభుని కాదు అని అడిగేవాళ్ళు. కానీ ఆయన జన్మ, ఆయన బ్రతుకు, ఆయన పెరుగు, ఆయన పెరిగినది, ఆయన బ్రతికినది, ఆయన జీవితం అంతా ఆ సిలువ మరణం కోసమే ఆయన చేశాడు. ఆ కార్యాన్ని ఆయన తప్పించుకుని పోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ప్రణాళికలో యేసు ప్రభు రక్తమును, ప్రాణమును అప్పగించడానికి నిర్ణయించుకున్నవాడు ఆయన. యేసు ప్రభు తప్పకుండా ఆయన యేసు క్రీస్తే దేవుని కుమారుడే అని ఆ దినమున ఆయన సిలువ వేయబడినప్పుడు ప్రపంచమంతా చీకటి కమ్మింది. దేవాలయం తెరలు 2గా చీల్చబడ్డాయి. తెర చీల్చబడినది. ఆయన గొప్ప కార్యము చూసి అనేక మంది మరణించిన వాళ్ళు, అనేక మంది ఆ కార్యము చూసి విశ్వసించారు. అనేక మంది నమ్మారు. ఆ మరణాన్ని చూసిన వాళ్ళు అనేక మంది నమ్మారు. అవును, ఆయన యేసుక్రీస్తు ప్రభువే, ఆయన కాక ఇంకెవరో, ఆయన చెప్పిన రీతిగానే ఆయన మరణించాడు, అలాగనే తిరిగి లేస్తాడని అది నన్ను అనేక మంది ఆయన విశ్వసించారు. చివరికి ఆయన్ని ఒక తాడులు కట్టి, ఒక చనిపోయిన కుక్కని దించినట్టు, చనిపోయిన కుక్కని ఈడ్చినట్టు ఆయనను తాడులు కట్టి ఆయన యొక్క దేహాన్ని సిలువ మీద నుంచి కిందకి దించి ఆయనను సమాధి చేయటానికి ఆల్రెడీ ఒక ధనవంతుడు చేసుకున్నటువంటి సమాధి. ఆ రోజుల్లో వారు బ్రతికుండగానే వారి సమాధి ఎక్కడుండాలని వారి సమాధిని నిర్మించుకునేవారు. ఒక రాతిలో, ఒక గృహ లాంటి దానిలో ఆయన నిర్మించుకున్నప్పుడు ఒక ధనవంతుడు వెళ్ళి ఆయన సమాధిని ఆయన శరీరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన దేహాన్ని తీసుకొని దానికి కార్యక్రమాలన్నీ చేసి తెల్ల బట్టల దేహానికి చుట్టి, శరీరం అంతా తెల్ల బట్టలు చుట్టి, ఆయనటువంటి సుగంధ ద్రవ్యాలన్నిటిని ఆయనకి పూసి ఆయన శరీరాన్ని ఒక సమాధి ఎలాగా కార్యక్రమం జరిగిస్తారో అలాగనే ఆయన కార్యక్రమం అంతా జరిగించి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆ గృహలో ఆ యొక్క సమాధి చేయబడి ఒక పెద్ద రాతిని దానికి అడ్డుగా ఉంచారు. కానీ ఆ దినాన ఆయన బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు అనేక మంది జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, ఈయన బ్రతికున్నప్పుడు అనేక సార్లు నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి ఈయన 3వ దినమున తిరిగి లేస్తే ఇది మరీ ప్రభావంగా వెళ్తుంది. కాబట్టి మనం వెళ్ళి సైనికులను అక్కడ కాపలా పెడదాం. వారు శిష్యులే వచ్చి ఆయన తీసుకుని పోయి ఆయన లేచాడని అబద్ధం చెప్తారేమో అని అనేక మంది సైనికులు అక్కడ కాపలా పెట్టారు. కానీ అనేక మంది సైనికులు అక్కడ కాపలా ఉన్నప్పటికీ 3వ దినమున తల్లి మరి అనేక మంది స్త్రీలు కలిసి ఆయన సమాధి దగ్గరికి వెళదామని వారు వెళ్తున్నప్పుడు ఆయన తిరిగి లేచి రాయిని దొర్లించి ఆయన తిరిగి లేచి ఉన్నాడంట. ఆయన తిరిగి లేచి వారితో మాట్లాడాడు. ఆయన లేచి లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేచిన యేసుక్రీస్తు ప్రభుని చూశారు. అక్కడ కాపలా ఉన్న సైనికులందరూ ఆయన యొక్క మహిమ ప్రభావానికి మూర్ఛపోయి వారు పడిపోయారు. చనిపోయిన వారిలాగా వారు పడిపోయి ఉన్నారు. ఆయన ఒక్కడు మాత్రమే అక్కడ లేచి ఉన్నప్పుడు ఈ స్త్రీలందరూ వెళ్ళి చూసినప్పుడు, అయ్యా మీరు నా యేసు ప్రభుని చూసారా, నా సమాధిలోంచి ఆయన ఎవరో తీసుకుని వెళ్ళిపోయారని బాధపడుతుంటే ఆయన, లేదమ్మా నేనే యేసుక్రీస్తు ప్రభుని, ఇదిగో నా గాయములు చూడు, ఇదిగో నేను పొందిన గబ్బలేక చూడు అని ఆయన చేతులు, ఆయనకు గాయములు, ఆయన పక్కలో పొడిచినటువంటి బల్లెపు పోటులను అన్నిటిని ఆయన చూపించి, ఇదిగో యేసు ప్రభు, ఇదిగో నేను లేచి ఉన్నానని చెప్పండి, నేను లేచి ఉన్నాను, మరణము జయించి తిరిగి వచ్చాను. ఈ లోకంలో చనిపోయడమే కానీ ఎవడో కూడా తిరిగి వచ్చిన వాడి చరిత్రలో లేడు. కానీ ఆయన తిరిగి లేచాడు. చరిత్రలో మొట్టమొదటిసారిగా చరిత్రలో మరణం అనే ద్వారంలోనికి వెళ్ళిన వాడే కానీ మరణం అనే ద్వారంలో నుంచి బయటకు వచ్చిన వాడు ఒక్కడనూ లేడు. ఆ మరణంలో నుంచి ఆయన బయటికి వచ్చి
మనందరి కొరకు జయించి, ఇదిగో నా ఎడల విశ్వాసం ఉంచిన వాడు, ఇదిగో నేను చెప్పిన మాటల చొప్పున నా మార్గము చొప్పున నడుచువాడు, ఇదిగో నేనే మార్గమై ఉన్న నా మార్గము చొప్పున, నా మాట చొప్పున, నా ఉపదేశము చొప్పున, నా ఆజ్ఞ చొప్పున నన్ను అనుసరించి నడుచువాడు కూడా ఒక దినమున చనిపోయినను ఇలాగే తిరిగి లేస్తాడు. నేను ఏ విధంగా అయితే తండ్రి దగ్గరికి చేరి ఉన్నానో వారు కూడా తండ్రి దగ్గరికి చేరుతారు అని ఆయన గొప్ప కార్యము చేసి, ఆ గొప్ప కార్యమును ఆయన, ఆ గొప్ప టెస్టిమనీ, ఆ గొప్ప సాక్ష్యాన్ని ఆయన వారికి వివరించాడు. వారందరూ వెళ్ళి తమ శిష్యులకి అందరూ వెళ్ళి చూసినప్పుడు, అనేక దినములు ఆయన చూసినప్పుడు, 40 దినములు ఆయన భూమి మీదనే అనేక మందికి కనపడతా వచ్చారు. ఆయన పునరుద్ధారుడై లేచినప్పుడు, ఆ మరణములో నుంచి ఆయన తిరిగి లేచినప్పుడు అనేక మంది కూడా ఆ దినాన పునరుద్ధారుడై లేచారంట. మరణములో నుంచి, ఆ ద్వారంలో నుంచి వారు కూడా రాగలిగారంట. అనేక మంది కూడా తమ మరణంలో నుంచి జయించిన వారుగా పునరుద్ధారుడై లేచారంట. ఆ రీతిగా ఆయన 40 దినములు ఉండి శిష్యులకు అనేకమైన విషయాలను బోధించి, తమ 12 మంది శిష్యులను అనేకమైన ప్రాంతానికి వెళ్ళమని చెప్పి, ఈ క్రమం చొప్పున నా యొక్క జీవితాన్ని, నేను చేసినటువంటి బోధను, నా యొక్క స్థితిని ఆయన బోధించమని చెప్పి, ఇంకను ఆయన యొక్క ఆత్మను, అభిషేకాన్ని వారికి అనుగ్రహించి, పరిశుద్ధాత్మని వరాన్ని వారికి అనుగ్రహించి, ఆయన పరలోకమునికి వెళ్ళి, ఏ రీతిగా నేను పరలోకమునికి వెళ్ళుచున్నానో తిరిగి అదే రీతిగా నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఎలాగైతే వెళ్ళానో నేను రెండోసారి మరి తిరిగి వస్తాను. నేను వచ్చే లోపల మీరు సిద్ధపడి ఉండండి. నేను వచ్చి ఎవరైతే సిద్ధపడి ఉంటారో, దేవుని క్రమం చొప్పున ఈ లోకం యొక్క మాలిన్యము అంటకుండా, ఈ లోకం యొక్క మహిమతో కలిసిపోకుండా ఎవరైతే ప్రత్యేకించుకున్న జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, నా కొరకు వేచి ఉంటారో, నా ముఖ దర్శనం కొరకు నాయన తప్పక తిరిగి వస్తానని వేచి ఉంటారో, వారందరి కొరకు నేను వస్తాను అని చెప్తూ, ఈ లోపల మరణించినను మరణములో నుంచి కూడా వారి యొక్క ఆ మరణంలో పాతి పెట్టినట్టు ఆ స్థలంలో నుంచి కూడా వాళ్ళు నేను తిరిగి లేపుకుంటాను. ఒకవేళ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చే సమయానికి మరణించుకుంటా ఉంటే, మరణము రుచి చూడకుండానే నేను వారందరినీ పరలోకమునకు తీసుకుని వెళ్తాను, దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తాను అని ఆయన వారికి వాగ్దానం ఇచ్చి, మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన తెలిసిన ద్వారమును ఎవ్వరును మూయలేడు. ఆయన ఉద్దేశించినప్పుడు, ఆయన నిర్ణయించినప్పుడు దాన్ని ఎవ్వడును మార్చలేడు. అట్టి గొప్పవాడు వాగ్దానం ఇచ్చిపోయాడు. చిరస్థాయిగా దేవుని వాక్యములు ఆయన మాట ఇచ్చిపోయాడు. తిరిగి నేను వస్తాను, నేను రావడానికి ఇవే మీకు సూచనలు, ఇవే మీకు ఆనవాళ్ళు అని చెప్పి, తన యొక్క ఆత్మ ద్వారా, తన యొక్క శక్తి ద్వారా, అనేకమైన బిడ్డల ద్వారా ఆయన అనేకమైన లేఖనాలు, వాక్యాలు మనకు రాయించి, మన కొరకు శ్రేష్టమైనటువంటి బైబిల్గా మన ముందుంచాడు. మనిషి యొక్క పాపం నుంచి, మనిషి యొక్క క్రమం నుంచి, పరలోకంలో జరిగినటువంటి ఆవిధేయుడైనటువంటి అసాతాను దగ్గర నుంచి, భూమి మీద జరిగినటువంటి ఆవిధేయ కార్యం దగ్గర నుంచి, భూమి మీద జరిగినటువంటి ఆ గొప్పటువంటి ప్రణాళిక, ఆ గొప్ప యజ్ఞము, ఆ గొప్ప యాగము, మనుషులందరి కొరకు చేసినటువంటి ఆ జీవ యాగము కొరకు ఆయన చేసినటువంటి కార్యములన్నిటినీ మనకు బైబిల్గా, ఒక దేవుని వాక్యంగా, ఒక నిబంధనగా మనకిచ్చారు. ఆ నిబంధన చూసినప్పుడు మనం ఎంత పాపాత్మలో మనకు గుర్తు రావాలి. మన ఆ బైబిల్ చదువుతున్నప్పుడు అంతా మనలో ఉన్నటువంటి ఇంత పాపము, ఇంత చెడుతనం మనలో ఉన్నది అన్నటువంటి గుర్తుకు తెస్తుందంట. మనము బైబిల్లో ఉన్నటువంటి లోపాలను, తప్పులు ఎప్పుడు చదవలేమంట. అది చదువుతున్నప్పుడల్లా, వాక్యము చదువుతున్నప్పుడల్లా, ఆ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడల్లా మన జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ బయటకు తీసుకొస్తుంది. మన జీవితాన్ని, మన తప్పులను, మన పాపను ఒప్పుకునేలాగా చేస్తుంది. ఒక వ్యక్తి మన కొరకు రాబోతున్నాడు. ఆ వ్యక్తిని మనం ముఖాముఖిగా మనం చూడగలము, ఆయన మనం ఎదుర్కొనగలము. ఆ వ్యక్తి కొరకు మనం నిలబడాలా? ఆయన చేసే అద్భుతాల కోసము, ఆయన చేసే ఆశ్చర్యాల కోసము, ఈ బ్రతుకు కోసమే, ఈ జీవితంలో కొరకు మాత్రమే కాదు, కానీ ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము మన కొరకు దాచిపెట్టబడి ఉంది. మనము ప్రభువులో ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం పానీయముగా తాగుతున్నాము. ఇది నాన్న, ఎవరైనా వారికి పెట్టినటువంటి ప్రసాదాలు మనం తినొచ్చు, కానీ ఆయనే దేవుడే ప్రసాదంగా మారిపోయాడు. దేవుడే మనకు ప్రసాదంగా మారిపోయాడు. దేవుడే ఒక శ్రేష్టమైనటువంటి మన జీవితాలను పరీక్షించుకునేటువంటి ఒక ఆహారంగా ఆయన మనకు మారిపోయాడు. మన ఆత్మను పోషించే ఆహారంగా మారిపోయాడు. శరీరాన్ని పోషించే ఆహారం మాత్రమే కాదు, ఆత్మను పోషించగలిగిన ఆహారంగా ఆయన మారిపోయాడు. ఆయన రక్తము, ఆయన శరీరము మనకిచ్చిపోయాడు. ఆయన రాకడికి గుర్తుగా ఇచ్చిపోయాడు. ఆయన చేసిన కార్యములకు జ్ఞాపకంగా ఇచ్చిపోయాడు. రేపు దేవుని తీర్పుకు హెచ్చరికగా ఇచ్చిపోయాడు. రేపు దేవుని సన్నిధిలో తండ్రి ఎదుట భూమి మీద ఊపిరి కలిగినటువంటి ప్రతి మనిషి ఆయన సన్నిధిలో మనం అందరం ఆయన దగ్గర ఉండాలి. మనందరం కూడా ఆయన సన్నిధిలో ఎదుర్కోవాలి. అందరము కూడా ఆయన సన్నిధిలో మనందరం కూడా ఆయన ఎదుర్కోవాలి. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడాలి. అక్కడ తండ్రి ధవల సింహాసనం మీద కూర్చున్నవాడు, అత్యంత ఉన్నతమైనటువంటి సింహాసనం మీద, ఈ సృష్టికంతా శ్రేష్టమైనటువంటి సింహాసనం మీద, ఆత్మతోనే సంచారం చేయగలిగినటువంటి సృష్టిలో, ఆత్మతోనే ప్రయాణించగలము, శరీరంతో ప్రయాణించలేనటువంటి సృష్టి యొక్క దూరాలన్నిటికీ ఉన్నతమైనటువంటి వాడు,
ఇక్కడ లోకంలో ఉన్న గ్రహాలన్నీ శరీరంతో తిరగలేము, ఆత్మతో తిరగగలము. ఆత్మతో తిరగగలిగిన వాటన్నిటికంటే శ్రేష్టమైన స్థలములో, ఉన్నతమైన స్థలంలో కూర్చున్నవాడు, మనల్ని తల్లి గర్భములో రూపించను మనల్ని ఎరిగినవాడు, ఆయన ఆత్మ ఓపుగా, ఆయన ఆత్మను ఇవ్వగానే మన తల్లిలో శరీరములో ఆయన మట్టితో మనిషిని తయారు చేసి, మట్టితో ఒక రూపము తయారు చేసి, ఆయన ఆత్మను ఊపినప్పుడే, ఆయన ఆత్మ ఊపినప్పుడు మన శరీరంలో ఆయన ఆత్మ రాబడింది. ఆ ఆత్మ ఒక జ్యోతిని వెలిగించాడు. ఆదామనే ఒక జ్యోతిని ఆయన ఆత్మ ద్వారా, ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆత్మ ద్వారా వెలిగించాడు. ఆ ఆత్మే, ఆ జ్యోతి మనందరం భూమి మీద ప్రతి మనిషిని వెలిగిస్తూ వచ్చింది. మనందరం కూడా ఒక దినాన ఈ ఆత్మను అనుగ్రహించబడిన మన యొద్దకు వెళుతా ఉన్న రీతిగా ఆ గొప్పదైన శ్రేష్టమైన ఆత్మ, సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ ఆత్మ దగ్గర మనము ఎదుట నిలబడవలసి వస్తుంది. మన ఆత్మ రూపంలో మనం ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన నువ్వు చేసిన కార్యములు బట్టి ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఆ దినాన మన జీవితంలో మనం చేసిన ప్రతి పనికి ప్రతిఫలం అక్కడ వస్తుంది. నువ్వు మంచి చేస్తే దాని ప్రతిఫలం అక్కడ పొందుకుంటావు, నువ్వు చెడు చేస్తే నీ ప్రతిఫలం అక్కడ పొందుకుంటావు. యేసుక్రీస్తు నమ్మినటువంటి మనందరికీ కూడా ఆయన వాక్యానుసారముగా ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడు వాక్యమును ప్రామాణికగా తీసుకుని ఆయన మనకి తీర్పు తీరుస్తాడు. మన మీదకి వచ్చినటువంటి అభిషేకమును, మనకి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుని ఆధారంగా తీసుకుని ఆయన మనకి తీర్పు తీరుస్తాడు. దేవుని ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తున్నప్పుడు నువ్వు దానికి విరోధముగా ఎటు నడిచావో దాని ఫలితము మనము పొందుకోవాల్సి వస్తుంది. మరి దేవుని ఎరగని వారి యొక్క సంగతి, ఎరగని వారందరూ వారి యొక్క దేవుడు సృష్టించినప్పుడు వారికి ఇచ్చిన స్వతగా ఇచ్చినటువంటి వారి యొక్క మనస్సాక్షిని ఆధారంగా చేసుకుని దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఆలోచించగలిగినటువంటి వాడివి, నువ్వు ఎందుకు ఇలాగా చేసావు, ఎందుకు ఇలాగా ప్రవర్తించినావు, నువ్వు నీ ఇష్ట ప్రకారము, నీకు యజమాని లేడనుకున్నావా, నీకు యజమాని ఎవడో చూడననుకున్నావా, నీకు నువ్వే దేవుడు అనుకున్నావా, నువ్వు నిలబడి ఉన్న భూమి ఎవరిదనుకున్నావు, నువ్వు పైన ఉన్నటువంటి నీ తల పైన ఆకాశము ఎవరిదనుకున్నావు, ఎవరు చేయకుండానే వచ్చిందా, ఎవరు లేకుండా, దానికి యజమాని లేకుండా, దాన్ని తయారు చేసిన వాడు లేకుండానే ఇవన్నీ ఏర్పడ్డాయా? ఇంత గొప్పదైనటువంటి విశ్వాన్ని చేసిన వాడు ఇంకెంత గొప్పవాడై ఉంటాడు, ఎంత గొప్పవాడై ఉంటాడు. మనలాంటి శరీరం కలిగిన వాడు కాదు, ఎంతో గొప్పవాడై ఉంటాడైనా అని గ్రహించలేకపోయావా అని దేవుడు మనస్సాక్షిని బట్టి భూమి మీద ఉన్న ప్రతి నరునికి తీర్పు తీరుస్తూ వాని క్రియలు చొప్పున వాని యొక్క స్థానమును దేవుడు నిర్ణయిస్తాడు. శ్రేష్టమైన స్థానంలో వాడు నిలబడాలా. నిరంతరం కాలుచు మండుచున్నటువంటి నరకాగ్నిలో పురుగు చావదు, అగ్ని ఆరదు, బాటంలెస్, ఒక అడుగులేనటువంటి ఒక భయంకరమైన అగాధములో వారు ఉండాలా. శ్రేష్టముగా, మనశ్శాంతిగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను చూస్తూ భూమి మీద తమ జీవితాన్ని ప్రత్యేకించబడినటువంటి వారి కొరకు నిర్ణయించబడినటువంటి ఆ మహిమ కలిగినటువంటి స్థానంలో దేవుని ఎదుట నిత్యము తన దూతలతోటి స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతికే జీవితం వైపు మనం వెళ్ళాలి. అటు వెళ్ళావా? దేవుని వైపు నిత్యము ఆరాధిస్తూ స్తుతిస్తూ వెళ్ళే జీవితం కావాలా? నిత్యము నరకాగ్నిలో ఆయన సన్నిధి వైపు కాకుండా నరకాగ్నిలో అరుపులు, కేకలు, మూలుగుల మధ్య నిరంతరము పొళ్ళు కొరుక్కుంటూ వేదనకరమైన ఆ స్థలంలోకి, దేవదూతలను వేయటానికి చేసినటువంటి ఆ స్థలంలోనికి ఈ లోకం యొక్క మహిమను ఆకర్షించబడి లోకాన్ని చూసుకుంటా వెళ్ళిన వాడు ఆ యొక్క పొళ్ళు కొరుకునే నరకాగ్నిలోకి అది ఆకర్షించి దాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఆ స్థానంలోకి నీకు కావాలా? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డావా? ఇదంతా యేసుక్రీస్తు ప్రభు దీనికి అంతటికి కారణము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు యొక్క ప్రణాళిక. దీనిలో ఆయన ఆత్మను పొందుకున్న వాళ్ళము ఎలాగా వెళ్ళాలనేది నిర్ణయము మన చేతిలోనే ఉంటుంది. ఈ యొక్క నిర్ణయము మన చేతిలోనే ఉంటుంది. ఈ నిర్ణయము మీరే ఆలోచించుకుని సదగగా తీసుకోండి. ఇది మతము కాదు, మార్గము. ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు ఆ మార్గాన్ని నువ్వు నిర్ణయించుకోవచ్చు. దేవుడు ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆశీర్వదించి తన ఉనికిడిలో కాపాడి అనేక మంది జీవితాల్లో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.